హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి చూపిస్తున్నాను కదా! ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళదండి ఈ బ్లౌజు. చూసారు కదా! నడుము ఎంత పొడుగొచ్చిందో దగ్గర 9 ఇంచెస్ దాటైతే వచ్చిందండి. ఈ నెక్ డీప్ కూడా తక్కువేనండి. 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెసే ఉందండి. ఇగోండి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్‌గా ఇలా వస్తది షేప్ అనేది. అంటే పైకి కిందికి లేకుండా ప్లస్ గుర్తులాగా ఇలా వస్తదండి. నీట్‌గా ఇలాగొచ్చేటప్పుడే మనకి ముడతలు రాకుండా నీట్‌గా వచ్చేస్తదండి. కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది వస్తది. చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్‌కి సెట్ అయితది. ఇగోండి సెల్ఫ్ పైపింగ్ అయితే నేను ఇలాగ వేశాను. వీళ్ళకైతే భుజాలు జారకుండా నీట్‌గా వచ్చేస్తది. ప్లస్ మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలాగ వేసుకుంటే సెల్ఫ్ పైపింగ్ అంటే బ్లౌజ్‌లోని క్లాత్ మాత్రమే ఇలాగ వేసేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా! ఫైనల్‌గా బ్లౌజ్ అనేది ఇలాగ వస్తదండి. ఇగోండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి మనం పట్టీ ఎయ్యాలండి. ఆ పట్టీ ఇందులోనే కట్ చేస్తాను చూడండి. ఇగోండి ఇవన్నీ అయితే ముందుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీను పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇది మిగిలిందండి. ఇందులోనే ఇప్పుడు బ్యాక్ పట్టీకి ఇగోండి ఈ కోరస్ ఉన్న క్లాత్ అయితే నేను బ్యాక్ పట్టీకి తీస్తున్నాను. ఇది 1 ½ ఇంచ్ వరకు ఇలా తీసుకోవచ్చండి. ఎందుకంటే చివరిని ఫోల్డింగ్ చేయనవసరం లేదు. ఎందుకంటే కూర అంటే చివరి మద్దు పార్ట్ అనేది ఇగోండి ఇది ఉంటది కదా! అందువల్ల ఫోల్డింగ్ అయితే చేయక్కర్లేదు. ఇలాగా 2 పీసులు తీసేసుకున్నానండి. తీసేసుకొని సెంటర్‌లో జాయిన్ చేసుకొని కరెక్ట్ నీట్‌గా ఇలా రఫ్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చూపించాను కదా! ఇలా స్టార్టింగ్ నుంచి అయితే ఇలాగ ఒక పావు ఇంచు క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి పైనుంచి. ఇగోండి ఇలాగా డాట్స్ అయితే ఇప్పుడు వేయలేదండి. తర్వాత మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అంతా అయిపోయాక అప్పుడైతే నేను డాట్స్ అయితే వేస్తాను. ఎందుకంటే ఆది బ్లౌజ్‌లోని డాట్స్ కూడా తర్వాత వేసేటట్టే ఉన్నాయి గానీ ముందుగా స్టిచ్ చేసి లేవండి. అందుకే నేను ఆది బ్లౌజ్‌లో ఎలాగుందో అలాగే వేసేస్తాను. ఇగోండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఆ పట్టీ వేసుకున్నాక పైనైతే ఒక స్టిచ్ వేసాను చూసారు కదా! అలాగా నెక్ కూడా ఎంత చిన్నగుందో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇగోండి ఫ్రంట్ డాట్‌లో మెయిన్ డాట్ అనేది ఫస్ట్ వేసుకోవాలండి. ఈ మెయిన్ డాట్‌కి మనం ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసి పెట్టేసుకుంటాం కదా! దాని మీద వేసిస్తే సరిపోతది. ఇగోండి వీళ్ళకి ఇది నార్మల్ కటింగేనండి. ఇది క్రాస్ కటింగ్ అయితే కాదు. అందువల్ల వీళ్ళకి షేప్ మొత్తం కుట్టినాక గూడా షేప్ నార్మల్‌గానే కనిపిస్తదండి. ఇగోండి మెయిన్ డాట్ వేసేసాక, హుక్స్ పట్టి డాట్ వేసేసాక ఇగ చంకలో ఉన్న డాట్ అయితే వేస్తాను. ఇగోండి షేప్ అనేది ఇలా కనిపిస్తదనమాట. ఇదే విధంగా ఇగోండి రెండో వైపు అంటే ఫ్రంట్ పార్ట్ రెండో వైపు ఉంటది కదండీ! అదైతే మెయిన్ డాట్ వేసేసుకొని, తర్వాత హుక్స్ పట్టి ఉండే డాట్ వేసేసుకొని, ఇప్పుడు చంకలో ఉండే డాట్ వేశానండి. ఈ చంకలో ఉన్న డాట్ అనేది మనకి మెయిన్ డాట్‌కి ఎదురుగా వస్తేనే షేప్ అనేది నీట్‌గా కనిపిస్తదండి. అయిపోయింది. ఫ్రంట్ డాట్స్ అయితే మార్కింగ్ చేసి పెట్టేసి కుట్టేసాం గదా! ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేవి జాయిన్ చేస్తాను చూడండి. ఒక షేప్ బెల్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి ఉండేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది పాదం వైపు వెళ్ళిందండి. ఇగోండి కరెక్ట్‌గా చూడండి. నీట్‌గా ఇలా కుట్టేసాక తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. కుట్లు ఊడిపోకుండా ఉంటాయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే చిన్నది ఇలా కట్ చేస్తే నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడడానికి. అదే విధంగా ఇంకో షేప్ బెల్ట్ అనేది ఇగోండి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉండేదైతే మన వైపు వస్తదండి. సైడ్ జాయింట్ అనేది పాదం వైపు వెళ్ళింది. ఇగోండి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మనము వీడియోలో ఉంటది. ఒకసారి చూడండి ఎలా చెక్ చేసుకోవాలనేది, ఎలా కుట్టుకోవాలనేది. ఇగోండి ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. పైనుంచి 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి అయితే కుట్టానండి. చివరి వరకు వచ్చాక ఇలా రఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా ఓపెన్ చేసుకోవాలండి వెనక వైపు. ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలనమాట. చేసేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇది మనము తాళ్ళు పట్టి అనమాట. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా! పక్కన ఇంకో కుట్టు వేసుకొని రఫ్ చేసుకుంటే అయిపోతది. ఇది కరెక్ట్‌గా వచ్చేసిందండి. మన ఆది బ్లౌజ్‌లోన మనకి హుక్స్ పట్టి కాజా పట్టి ఎంతుందో అంతే వచ్చేసింది. ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. ఈ క్రింది వైపు నుండి అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా వేస్తానండి. ఇక్కడట చిన్నది ఫోల్డింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పేసి మరలా కుడతాం కదా! అప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తదండి. అందువల్ల చిన్న ఫిల్టీ అనేది వేయాలి. ఇగోండి ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి కరెక్ట్‌గా ఉండడానికి. ఇలాగ వెనక వైపు తిప్పేసి ఇగోండి ఇలాగ కుట్టిస్తే సరిపోతదనమాట. ఇక్కడ అడ్జస్ట్ అయితదండి ఇందాక ఫోల్డింగ్ చేసే క్లాత్ అనేది. ఇప్పుడు అయిపోయింది. హుక్స్ పట్టి, కాజా పట్టి అయితే రెడీ చేసేసాం కదా! కుట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ షోల్డర్ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలాగ తీసేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. చిన్న క్లాత్ ఎక్కువ ఉంది. అందువల్ల ఇది కట్ చేశాను. ఇగోండి. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా
కుట్టేసుకొని వచ్చేయాలి డబుల్ స్టిచ్. అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి హ్యాండ్స్ అయితే ఇవి. అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో మనం కటింగ్ అనేది ఉంటది కదా! హ్యాండ్స్ అంటే లో కటింగు, హ్యాండ్స్‌కి కూడా లో కటింగ్ ఉంటది కదండీ! ఈ 2 ఒకే వైపు వచ్చేటట్టుగా మనము ముందుగానే చెక్ చేసుకొని పెట్టేసుకొని కుట్టాలండి. లేదంటే ఒకటి ఫ్రంట్, ఒక బ్యాక్ వెళ్ళిపోతది లో కటింగ్ అనేది. ముందుగా ఇలా చెక్ చేసుకోవాలి. ఓ హ్యాండ్ తీసుకొని ఈ సెంటర్ నుంచి షోల్డర్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అని. ఇగోండి ఇదైతే సరిపోయింది. ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. రౌండ్‌గా నీట్‌గా హ్యాండ్స్ అనేవి ఇలా జాయింట్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్స్ సెంటర్ నుంచైనా జాయిన్ చేయొచ్చండి. లేదంటే ఇప్పుడు నేను చూపించే విధంగానే జాయిన్ చేసుకోవచ్చు. ఇగోండి డబుల్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకొని వచ్చేయాలి. ఇది హెమ్మింగ్ చేయాలండి హ్యాండ్‌కి. అందువలన ఈ చివర చూపిస్తాను చూడండి. ఇగోండి చివర క్లాత్ అనేది చిన్నది ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి. తర్వాత మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. ముందైతే ఇలా కుట్టుకోవాలి. ఎందుకంటే ఈ చివరనే మనకి గట్టి క్లాత్ అంటే మొద్దుపాటు లేదు కదా! అందువలన. అయిపోయింది ఒకవైపు. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇలా చూసేసుకొని సెంటర్ నుంచి అంటే షోల్డర్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోతుందా లేదా. లాక్కూడదండి. లాక్కుండా లూజ్‌గా మాత్రమే వదలాలి. లేదంటే షోల్డర్స్ 2 ఒకే దగ్గర అయితే సెట్ అవ్వవన్నమాట. ఇగోండి ఇలాగ వేసేసుకొని వచ్చేయాలి. ఇంగండి అలాగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్‌కి కూడా ఈ చివరన చిన్నదైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేయడానికండి ఇది 1 ½ ఇంచ్ వరకు అయితే మనం లేదంటే 1.25 వరకు క్లాత్ ఉంచుతాం కదా! అదనమాట. అయిపోయిందండి. ఇప్పుడు నెక్‌కి సెల్ఫ్ పైపింగ్ అనేది వేస్తాను. ఇగోండి ఇలా క్రాస్ పెట్టి అయితే తీసేసుకోవాలి. ఒక 1 ½ క్లాత్ వరకు అయితే ఇలా తీసేసుకోవాలండి. సేమ్ అదే క్లాతే తీసేసుకున్నాను. బ్లౌజ్‌లో ఉండే క్లాతేని. ఇలా వేసేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. ప్లస్ భుజాలు కూడా జారవండి. ఇలా క్రాస్‌గా జాయిన్ చేసుకోవాలి ముక్కల్ని. ఇగోండి చూపించాను కదా! వై షేప్‌లో మనం జాయిన్ చేసుకుంటే సాగుతదండి మనము రౌండ్ నెక్ ఏసేటప్పుడు కూడాను. రౌండ్ నెక్‌కైతే ఇలా క్రాస్‌గా తీసేసుకోవాలి. హ్యాండ్స్‌కైతే స్ట్రెయిట్‌గా తీసేసుకుని పర్వాలేదు. ఇగోండి మనకి ఎంత అవసరం ఉంటదో అంతవరకు ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా తీసేసాం కదా! ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకోవాలండి. ఇగోండి ఈ థ్రెడ్ అయితే సరిపోతది. బావుంటది. చిన్నగా కనిపిస్తదండి పైపింగ్ అనేది. ప్లస్ ఈ భుజాలు కూడా జారకుండా కూడా ఉంటాయి. సెల్ఫ్ పైపింగే సేమ్ ఈ కలరే అవ్వడం వల్ల పైపింగ్ అయితే ఎక్కువ కనిపించదు. కాకపోతే హెమ్మింగ్ చేయకుండా ఉండాలంటే ఇలాగా వేసేసుకుంటే సరిపోతది. నీట్‌గా ఉంటది. ఇగోండి నీట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం పై క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలండి. ఎందుకంటే వెనక వైపు ఫోల్డింగ్ చేయడానికి ఆ క్లాతే ఉపయోగపడుతుంది. ఇగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేస్తే సరిపోతది. కాకపోతే ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మీకు కనిపించట్లేదు. సేమ్ కలర్ అవ్వడం వల్ల కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. సన్నంగా ఇలాగా ఇగోండి ఇలాగొస్తది. ఇగోండి రౌండ్ దగ్గర కూడా ఇలాగ అయితే లాగకూడదండి. లాగితే రౌండ్ దగ్గరది కొంచెము తేలినట్టు కనిపిస్తది. ఫ్రీగా వదలాలి ఇలాగా. ఇలా నీట్‌గా పట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసే వరకు కూడా వేసేసుకొని వచ్చేయాలి. ఈ థ్రెడ్ తోటి ఇలా వేసామనుకోండి మనకి భుజాలు కూడా జారకుండా స్టిఫ్‌గా పట్టేసి అయితే ఉంటాయండి. ఇగోండి ఇలాగ. ఈ చివరి వరకు వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! ఇలాగ వస్తదనమాట. సేమ్ కలర్ అయింది. అందువల్ల మీకు కనిపించట్లేదు. దీనికైతే బానే వచ్చిందండి. కొంచెం క్లాత్ ఉంచేసి తీసేసుకోవాలి. ఇగోండి ఇలాగొచ్చిందనమాట. ఈ స్టార్టింగ్ కొంచెం క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి వెనక వైపు నుంచి కుట్టేసుకొని వచ్చేయాలండి. మరి అలాగైతే మనము చేతి పని చేసే అవసరం లేదు నెక్‌కి. ఇలా వేసేసుకున్నామంటే. చూసారు కదా! ఈ విధంగా నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగ. తర్వాత ఫైనల్‌గా ఇలా కనిపిస్తదండి మొత్తం కుట్టేసినాక. ఇగోండి. నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. మధ్య మధ్యలో ఏమైనా థ్రెడ్‌లు ఉన్నాయనుకోండి ఇలా కుట్టేటప్పుడే కట్ చేసుకుంటే బావుంటది. ఫినిషింగ్ అనేది కూడా నీట్‌గా కనిపిస్తది. ఇలా వేసేసుకొని వచ్చేయాలి పైపింగ్ అనేది. ఈ చివరికి వచ్చేసరికి కూడా కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా
వచ్చేయాలండి. ఇక్కడ రఫ్ అయినది చేసుకోవాలి. అయిపోయిందండి. పైపింగ్ అయితే వేసేసాను నీట్‌గా. ఇగోండి వెనక వైపు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదండీ! హ్యాండ్ లూజ్ అయితే ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫస్టు. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇగోండి చూపిస్తాను చూడండి. ఆర్మ్ లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో. ఈ షోల్డర్ ఉంది కదండీ! ఆ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు అయితే చూసేసుకోవాలి ఇలాగా కరెక్ట్‌గా. ఇగోండి ఇక్కడట చిన్న క్లాత్ అయితే నేను మార్కింగ్ అయితే చేశాను. కలర్ అయితే కనిపించడం లేదు. ఇక్కడట షేప్ బెల్ట్ కుట్టాం కదా! ఏ షేప్ బెల్ట్ అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఇలా కుట్టేసుకొని స్ట్రెయిట్‌గా తిన్నగా వచ్చేయడమే అనమాట. ఇగోండి ఇలాగ ఈ చివరి వరకు వచ్చేసి రఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడాను మార్కింగ్ చేసాము. ఆల్రెడీ ముందుగా ఒక హ్యాండ్ అయితే మార్కింగ్ చేసాం కదా! దాని ప్రకారమే ఈ రెండో సైడ్ కూడాను ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ చివరి వరకు ఇలాగ వచ్చేసేయాలనమాట. ఇగోండి నడుము దగ్గర వరకు ఇలాగ వచ్చేసి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇగోండి చూసారు కదా నీట్‌గా ఎలాగ వచ్చేసిందో. ఇక్కడ కూడా హ్యాండ్స్ దగ్గర కూడా హెచ్చు తగ్గులు ఎక్కడా రాకుండా ఉన్నాయి. అదే విధంగా ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతాయండి. కొంచెం టైట్ అయినప్పుడు కూడా ఇప్పు తీసుకోవడానికి. ఇగోండి నీట్‌గా ఇలా వేసేసుకుంటే సరిపోతది. ఇగోండి అయిపోయింది కదా! థ్రెడ్‌లు ఏమైనా ఉంటే కట్ చేసేయాలండి వెంటనే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం తీసేయాలి. బావుంటదండి. లేదంటే లోపల చాలా ఉబ్బెత్తుగా కనిపిస్తదనమాట ఎక్కువ క్లాత్ ఉంచేస్తే. రెండో సైడ్ కూడా మనకి ఎన్ని కుట్లు అవసరమో అన్ని కుట్ల వరకు వేసేసుకుంటే సరిపోతదండి. ఇగోండి నీట్‌గా ఇలాగ వచ్చేస్తుంది. ఇది పెద్దవాళ్ళ బ్లౌజేనండి. కాకపోతే క్రాస్ కటింగ్ అయితే కాదు. నార్మల్ కటింగే. ఇగోండి ఇలాగ ఎక్స్ట్రా ఏమైనా దారాలుంటే ఇలా తీసేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజును మనం కుట్టే బ్లౌజు కొలుచుకోవాలి. డాట్స్ అయితే ఫస్ట్ వేయలేదండి. ఇప్పుడు ఇది కొలవగా ఎంత మిగులుతదో క్లాతు ఆ మిగిలిన క్లాత్‌కైతే నేను డాట్స్ అనేది వేసేస్తాను. ఎందుకంటే వీళ్ళకి ఆది బ్లౌజ్‌లో కూడా డాట్స్ అనేవి తర్వాత వేసేటట్టే ఉన్నాయి. అందువలన నేనైతే కుట్టినాక వేస్తాను. ఇగోండి చూడండి. నాకు ఎంత క్లాత్ మిగిలిందో నాకు ఎక్కువ మిగలదండి. 1 ఇంచ్ వరకే మిగిలింది. ఆ 1 ఇంచ్ నుంచి ఇలా డాట్స్ కింద వేసిస్తే సరిపోతదనమాట. ఇగోండి ఇలాగా. ముందుగా అయితే కొంచెం రఫ్ చేసుకోవాలండి. లేదంటే మనము వేసుకున్నాక అక్కడట కుట్లనేవి ఊడిపోతాయండి. ఇగోండి ఫైనల్‌గా మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చూసారు కదా! మొత్తం అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.